హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. వీడియో చాలా గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విధిగా షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ట్రేడింగ్ గ్రూప్స్కి. అలాగే వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటా లీక్ అయింది. అలాగే మరి నిన్న హాలిడే కావటం వల్ల మనకి మన మార్కెట్లో ఎఫెక్ట్ తెలియలేదు. మరి దాని ఇంపాక్ట్ ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్గా పడి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఓవరాల్గా కుప్ప కూలింది అని చెప్పచ్చు, రైట్. అలాగే మన కంట్రీ జీడిపికి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏంటి, ఆ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. అది మార్కెట్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. మరి యుఎస్ సిపిఐ డేటా వల్ల మన మార్కెట్ ఎఫెక్ట్ అయింది కదా, మన సిపిఐ డేటా వల్ల ఏదైనా రికవర్ అవుతుందా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫర్దర్ చార్ట్ మూవింగ్ ఏంటి, బ్రాడ్ వ్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏదైనా చేంజ్ అయ్యిందా, నెక్స్ట్ డౌన్ సైడా అప్ సైడా ఇత్యాది విషయాలు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అట్లాగే టాటా పవర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. పీవీఆర్ సినిమాస్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, జొమాటోకు సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. అలాగే ఈరోజు డ్రాస్టిక్గా ఫాల్ డౌన్ అయిన స్టాక్ అని చెప్పచ్చు నిఫ్టీలో సన్ఫార్మాకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. అది ఏంటో చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ గురించి చూద్దాం. యుఎస్కి సంబంధించిన సిపిఐ డేటా చూద్దాం. చూసే ముందు చిన్న అప్డేటు, సన్ఫార్మా ఈరోజు టాప్ లూజర్స్లో ఒకటి మీ అందరికీ తెలుసు. ఎందుకని అంత డ్రాస్టిక్గా పడిపోయింది అని అంటే యుఎస్ఎఫ్డిఏ ఏంటంటే వాళ్ళ యూనిట్ని సందర్శించి, ఫార్మాలో మేజర్ యూనిట్ అనమాట అది. దానికి ఓఏఐ ఇచ్చారనమాట. ఓఏఐ అంటే ఏంటంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్. అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే అది నెగిటివ్. ఇన్ జనరల్గా ఫార్మా స్టాక్స్కి యుఎస్ఎఫ్డిఏ ఏఆర్ ఇచ్చింది అని అంటే జనరల్గా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓఏఐ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటాం, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఆర్ రికమెండెడ్ అని. అంటే ఏంటంటే డ్రగ్ అప్రూవల్కి ఇబ్బంది, అలాగే ఆ క్లీనింగ్నెస్ అవన్నీ టెస్ట్ చేసి ఏంటంటే ఆ ఫెసిలిటీకి సంబంధించిన ఓఏఐ ఇచ్చారంటే ఏంటంటే వాళ్ళు చెప్పేదాకా ఏంటంటే న్యూ ప్రోడక్ట్కి అప్లై చేయడానికి కూడా కుదరదు. ఓఏఐ ఇస్తే ఏంటంటే కంపెనీ ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే అది ఆ ఫార్మా కంపెనీకి టెంపరీగా నెగిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. అందువల్లే స్టాక్ అనేది ఓఏఐకి రియాక్ట్ అవుతుంది. అలాగే విఏఐ అని ఇస్తారనమాట. అంటే వెరిఫికేషన్ చేసి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మీరే క్లీన్ చేసుకోండి అని. అది ఇబ్బంది లేదు, పాజిటివే. అలాగే ఏంటంటే ఎన్ఏఐ నో యాక్షన్ ఇండికేటెడ్ అది. అంటే ఏం అబ్జెక్షన్స్ లేవు అని, అది ఇంకా వెరీ పాజిటివ్. కానీ ఓఏఐ అనేది ఎప్పుడైనా మీరు చూస్తే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్, అది స్టాక్ మార్కెట్లో నెగిటివ్ అనమాట. మళ్ళీ ఏంటంటే వాళ్ళ థింగ్స్ ఆ క్లీనింగ్నెస్ కానీ ఆ డ్రగ్ సంబంధించిన కానీ ఆ థింగ్స్ అంతా కూడా రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఏంటంటే అప్రూవల్కి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి కానీ అప్పుడు ఫర్దర్గా డెసిషన్ అనేది తీసుకోరనమాట. కాబట్టి సన్ఫార్మాకి ఇది నెగిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు టెంపరీగా. చూడండి, నిఫ్టీ గురించి చూడాలంటే అసలు యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా వల్లే గ్లోబల్గా వచ్చిన అలజడి. చూడండి, ఎస్టిమేట్స్ని బీట్ చేసింది. అట్లాగే ఏంటంటే రికార్డ్స్ షార్పెస్ట్ రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ సిన్స్ సెప్టెంబర్. అంటే తగ్గుతూ వెళ్తుంది అనుకున్నది కాస్త మళ్ళీ ఏంటంటే రైజ్ అవుతుంది. మరి సిపిఐ డేటాని బేస్ చేసుకొని ఏ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అయినా డెసిషన్ తీసుకుంటుంది. మన కంట్రీకి బ్యాంక్ ఎవరు అని అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్. యూరోప్కి ఎవరు అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు. మరి యుఎస్కి ఎవరు? ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సిపిఐ డేటాని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి ఆ డేటాలో రైజ్ ఉంది కాబట్టి నెగిటివ్ అని చెప్పచ్చు అనమాట. నెగిటివ్గా ఉంటే ఏంటంటే రేట్ కట్స్ ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం కదా, అటువైపు వాళ్ళు అడుగులు వేయకపోవచ్చు. కాబట్టి రేట్ కట్స్ లేకపోతే మార్కెట్లో ఏంటంటే పర్చేజింగ్ పవర్ అనేది పెరగదు, డిమాండ్ పెరగదు. డిమాండ్ పెరగకపోతే మార్కెట్లో మనీ ఫ్లో అవ్వదు. కాబట్టి రెసిషన్కి దారితీసే అవకాశాలు ఉంటాయి, లేదా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ డ్రాస్టిక్గా పడిపోతాయి.
ఇవన్నీ ముందుగా ఊహించేయండి. అంటే సిపిఐ నెంబర్స్లో ఏదైనా ఆల్టరేషన్ ఉంటే దాన్ని స్టాక్ మార్కెట్ నెగిటివ్గా చూస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కాకపోతే మన సిపిఐ నెంబర్స్ కాదు కదా, యుఎస్కి సంబంధించిన సిపిఐ నెంబర్స్ అయినా కూడా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డెసిషన్ బేస్ చేసుకొని చాలా కంట్రీస్ డెసిషన్ తీసుకుంటాయి. అట్లాగే మన కంట్రీలో కూడా యుఎస్కి సంబంధించిన ఫారిన్ ఇనిషియల్ ఇన్వెస్టర్స్ యొక్క పెట్టుబడులు ఎక్కువ. అందుకని యుఎస్కి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ రియాక్ట్ అయినాయి. మన మార్కెట్ ఇనీషియల్ మూమెంట్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళినట్లు అనిపించిన ఓవరాల్గా కిందకి కొట్టేసింది. ఓవరాల్గా ఈరోజు స్టాక్ మార్కెట్లో మినీ ఓచుకోత అని చెప్పి చెప్పచ్చు. నిఫ్టీ గురించి సో మనం ఈ క్యాండిల్, ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ దగ్గర నుంచి షార్ట్స్ క్లోజ్ చేసి లాంగ్స్ వైపు ఆలోచిద్దాం అనుకున్నాం. ఆ నెక్స్ట్ డే నుంచి లాంగ్స్లో మనం మాట్లాడాము. బ్రాడ్ వ్యూ అనేది పైకే వెళ్ళింది. సో అలాగే ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం చాణక్యలో 25,511, 22,426 ఎంతమందికి గుర్తుంది? సో ఏంటంటే ఈ జోన్కి వస్తే ఆలోచిద్దామని చెప్పాను. సో ఈ జోన్కి వచ్చింది కదా అని అనొచ్చు మీరు. కాకపోతే ఏంటంటే సిపిఐ డేటా నెగిటివ్ రావడం, అలాగే మన సిపిఐ డేటా నెంబర్స్ కూడా వస్తాయి. దాని తర్వాత మరి మార్కెట్ యొక్క రియాక్షన్ చూడాలి. ఇంత బిగ్ క్యాండిల్ పడింది కాబట్టి ఉన్న పడంగా రేపేం పైకేం వెళ్ళదు, అన్లెస్ అంటిల్ మనకి మంచి పాజిటివ్ న్యూస్ ఉంటే తప్ప మనకి కనీసం డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అనేది పడాలి. సో ఈ జోన్లో షార్ట్ సేల్ చేయొద్దు. సో చాలా జాగ్రత్తగా ఉండని అంటాను. సో లాంగ్స్లో ఉన్నవాళ్ళు కావాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లోయర్ లెవెల్లో ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇది రీట్రేస్మెంట్ వస్తే బాగుండు. సో రీట్రేస్మెంట్ రాకుండా ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనం అప్సైడ్ టార్గెట్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. కాబట్టి కొద్దిగా ఫాల్ డౌన్ వస్తేనే బాగుండు. సో కిందకి వెళ్ళాలన్నా ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి 22,426 అలాగే 22,511లో బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి కిందకి వెళ్ళాలన్నా సో కొంచెం ఇబ్బందిగా వోల్టాలిటీతో వెళ్తుంది. కాబట్టి రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి పైకి వెళ్ళేటప్పుడు వెళ్దాం. మన కంట్రీకి ఇండివిజువల్గా బ్యాడ్ న్యూస్ ఏమీ లేదు. కాకపోతే ఈ యూఎస్కి సంబంధించిన సిపిఐ నెంబర్స్ వల్ల కానీ ఆల్రెడీ చాలా లాంగ్ ఉంది కాబట్టి రీట్రేస్మెంట్ కోసం మార్కెట్ ప్రయత్నించవచ్చు. కాబట్టి నేను లాంగ్కి వెళ్ళాలంటే మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితిలో 22,000 సో 233 అట్లీస్ట్ ఏంటంటే 22,293 బిలో వస్తే ఆలోచిస్తాను. రాకుండా పైకి వెళ్తే ఏంటంటే మనం చూస్తూ కూర్చోవడం, ఎందుకంటే మూవ్ అనేది అంత గ్రేట్గా ఉండదు. కాబట్టి రీట్రేస్మెంట్ రావాలని కోరుకుందాం. రీట్రేస్మెంట్ వస్తుందని షార్ట్ సేల్ చేయమని నేను చెప్పట్లేదు. రీట్రేస్మెంట్ వస్తే 22,300 బిలో మనం సో వెయిట్ చేసి అక్కడ అబ్జర్వ్ చేసి అప్పుడు మనం లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. కాబట్టి సో వెయిట్ చేయండి అని చెప్పి చెప్తాను. ఎట్లాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్కి అతుక్కొని కూర్చోవాలి అని చెప్పి చెప్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది మన లక్ష్యంగా చెప్తాను కొత్త వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, అలాగే సిఎల్ఎస్ఏ వాళ్ళు పీవీఆర్ గురించి చెప్తున్నారనమాట. సో పీవీఆర్ యొక్క టార్గెట్ ప్రైస్ని 2,280 చెప్తా సో మనకి బై అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. 65% అప్సైడ్ వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సో నియర్ టర్మ్లో కంటెంట్ ఛాలెంజ్ ఏమీ లేదు. సో మల్టీప్లెక్స్కి స్ట్రక్చరల్గా ఏం రిస్క్ లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అనమాట. కోవిడ్ టైంలో అందరూ ఓటీటీల మీద ఎగబట్టడం వల్ల ఈ మల్టీప్లెక్స్ పని అయిపోయింది, పీవీఆర్ పని అయిపోయింది అని చెప్పి చాలామంది అనుకున్నారు. సో మనం కూడా అలా ఊహించాము. కాకపోతే ఏంటంటే పీపుల్ మల్టీప్లెక్స్ అంటే ఇక్కడ చెప్తున్నారు సార్, మల్టీప్లెక్స్ ఆర్ ద మోస్ట్ పాపులర్ ఫార్మ్ ఆఫ్ ది అవుట్డోర్ ఎంటర్టైన్మెంట్. బోర్ కొడుతుంది అని అంటే మల్టీప్లెక్స్కే వెళ్తున్నారు కదా పీపుల్. అందువల్ల వాటికి ఏం కాదని సిఎల్ఎస్ఏ వాళ్ళ వ్యూ. నేనైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీవీఆర్ని అంతగా సజెస్ట్ చేయను అని చెప్పి చెప్తాను. సో ఇక్కడ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇచ్చిన వ్యూని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. చూడండి ఫ్రెండ్స్, అలాగే జొమాటోకి సంబంధించి జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు ఏంటంటే టార్గెట్ని సో ఎర్లియర్గా 200 ఇచ్చి ఇప్పుడు రైజ్ చేశారు 260కి. సో బ్లింకిట్ తెలుసు కదా మీ అందరికీ, ఒకప్పుడు జొమాటో వాళ్ళది కాదు కదా, బ్లింకిట్ని వాళ్ళు ఎక్వైర్ చేశారు. సో బ్లింకిట్ బాగా గ్రోత్ కనిపిస్తుంది. సో దానివల్ల జొమాటో గ్రోత్ని వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో స్లోయింగ్ డౌన్ అయ్యే సైన్స్ ఏం కనిపించట్లేదని, సో కంపెనీ మంచి గ్రోత్ కనబరుస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ టార్గెట్ ప్రైస్ని రేజ్ చేశారు. నేను కొనమని నేను చెప్పట్లేదు, వాళ్ళు టార్గెట్ ప్రైస్ని రేజ్ చేయడానికి కారణాలు అక్కడ ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, అలాగే మూడీస్ వాళ్ళు, మూడీస్ అంటే రేటింగ్ ఏజెన్సీ కదా, మూడీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో మన కంట్రీకి సంబంధించిన 2024 జీడిపి గ్రోత్ అనేది 6.1% ఉండొచ్చు అని, 23లో వచ్చిన 7.7%తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా వస్తుందని వీళ్ళ అంచనా అనమాట. మళ్ళీ అక్కడ క్వార్టర్లీ నెంబర్స్ ఎర్నింగ్స్ మారిపోతూ ఉంటే వీళ్ళ ప్రెడిక్షన్ కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన ప్రొజెక్షన్ ప్రకారమే జీడిపి వస్తుంది అని అనుకోవద్దు అనమాట. కాకపోతే ఇది న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, టాటా పవర్కి సంబంధించి బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి
సో ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఈటీ నౌలో సంబంధించిన న్యూస్ అప్డేట్. బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి బై అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ ఇస్తున్నారనమాట. సో 1 ఇయర్లో 120% ఇస్తుందని. మీలో చాలామంది తెలుసు ఆ బ్రేక్అవుట్లు అట్లాంటివి వర్కౌట్ అవ్వని. మీరు 80% ఆఫ్ ది కేసెస్లో ఫెయిల్యూరే చూస్తారు మీరు బ్రేక్అవుట్ని బేస్ చేసుకొని బై చేస్తే కనుక. ఇండివిజువల్గా కంపెనీ పర్ఫార్మెన్స్ చూసి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్స్ నచ్చి కొనుక్కుంటే అది వేరే. జస్ట్ టాటా పవర్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. ఇట్లా బ్రేక్అవుట్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళటం వల్ల నష్టం జరుగుతుంది అనేది నా వ్యూ అనమాట. సో నేను చెప్పింది నమ్మమని చెప్పను, మనం ఒకళ్ళు చెప్పింది నమ్మితే అది బిలీఫ్. మీరు కూడా ఏంటంటే బ్రేక్అవుట్ స్టాక్స్ని అబ్జర్వ్ చేసి టార్గెట్లు ఫిక్స్ చేయండి, ట్రేడ్ చేయకుండా జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది అనమాట. అందులో మేజర్ బ్రేక్అవుట్లు వచ్చిన తర్వాత ఇలా న్యూస్ అప్డేట్లు కనిపించిన తర్వాత ఏంటంటే 1-2 డేస్ తర్వాత తిరుగుముఖం పడతాయి. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం. చూడండి మరి సార్, గ్యాప్తో చేస్తున్నాము. అలాగే ఏంటంటే సో మీరు వీడియోలో థింగ్స్ నచ్చితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. అలాగే ఇక్కడ ఏంజల్ జెరోదా లింక్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ క్లిక్ చేస్తున్నాను. సో మార్కెట్లో ఏంటంటే సో వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట. ఏంజల్ అంటే బ్రాండెడ్. సో ఏంజల్ అయినా లేకపోతే జెరోదా అయినా ఏదైనా పర్లేదు, మీరు మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి చెప్తాను. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా, వీడియో మీద డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మార్కెట్ అనేది రన్నింగ్లో చూడాలి. ఎందుకంటే చూడండి, రన్నింగ్లో థింగ్స్ రియాక్ట్ అవుతుంది తప్ప అది దాటి క్లోజ్ అయితే పెరగటం, ఇది దాటి క్లోజ్ అయితే డౌన్ అవ్వటం అట్లాంటి వాటి కాదు. చెప్పా కదా మీకు చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. సిపిఐ నెంబర్స్, ఫెడ్ ఈవెంట్లు, ఆర్బీఐ ఈవెంట్లు, ఫైనాన్స్ మినిస్టర్ చేసిన ఏదైనా మేజర్ కామెంట్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, సో జీడిపి నెంబర్స్ ఇట్లాంటివి ఎఫెక్ట్ చేస్తాయి. బ్రాడ్ వ్యూని చేంజ్ చేస్తాయి కిందకి కానీ పైకి కానీ. అంతేగాని చిన్న చిత్తగా థింగ్స్, లేకపోతే ఆ రెసిస్టెన్స్ దాటిందని, ఓపెన్ ఇంట్రెస్ట్ అక్కడ ఉందని చెప్పి, లేదా పలానా సోషల్ మీడియాలో ఇది దాటితే పెరుగుతుందని చెప్పారని మార్కెట్ ఏం రియాక్ట్ అవ్వదు. 1 లాట్ 2 లాట్స్ కాదు వాళ్ళు బై చేసేది. ఆర్డర్ ఫ్లో అనేది ఇలా బై చేసుకుంటూ వెళ్తారు, సెల్ చేస్తున్నా కూడా కంటిన్యూగా సెల్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఏంటంటే సో గ్లోబల్గా థింగ్స్కి ఇట్లాంటి మెయిన్ ఈవెంట్స్కి రియాక్ట్ అవుతుంది తప్ప మార్కెట్ మేజర్గా చిన్న థింగ్స్కి వాటికి ఏంటంటే బ్రాడ్ వ్యూ చేంజ్ అవ్వదు. పడచ్చుగాక మార్కెట్, కానీ బ్రాడ్ వ్యూ చేంజ్ అవ్వదు. కాబట్టి వెయిట్ని చూసుకొని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ట్రేడ్ చేస్తున్నారు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ యూఎస్లో ఈవెంట్ ఉందిగా, అందుకని చేంజ్ అయింది బ్రాడ్ వ్యూ. రిట్రేస్మెంట్ వైపు వెళ్ళని, అది కిందకి వెళ్ళని, ఏదైనా కానీ పైనుంచి తిరగబడడానికి ప్రాపర్ రీజన్ అయితే కనిపించింది కదా. అట్లాంటి థింగ్స్కి మీకు ఫోర్స్ఫుల్గా కిందకి వెళ్తారు వాళ్ళు, అంతే మూకుమ్మడిగా, అంతే కదా. ఇండివిజువల్గా ఒకళ్ళ డెసిషన్ మీద బేస్ చేసుకొని అదేదో రెసిస్టెన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పారు కదా అని దాన్ని బేస్ చేసుకొని వెళ్ళరు వాళ్ళు. అర్థమవుతుంది. రీటైల్ పీపుల్ క్రియేట్ చేసుకుని ఓపెన్ ఇంట్రెస్ట్, రెసిస్టెన్స్, పివట్ పాయింట్లు, సపోర్ట్లు ఇట్లాంటివన్నీ. కానీ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏంటంటే ఈవెంట్స్, మార్కెట్ థింగ్, కంట్రీ జీడిపి ఏంటి, ఎకానమీ ఏంటి, గ్లోబల్గా ఈవెంట్స్ ఏంటి, ఫెడ్ యొక్క డెసిషన్స్ ఏంటి, సిపిఐ నెంబర్స్ ఏంటి, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని ఆ కంట్రీ యొక్క జీడిపి ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని ఇండెక్స్ని కదిలిస్తూ ఉంటారనమాట. సో ఇది ఐడెంటిఫై చేసుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇండివిజువల్ ప్లేయర్ అవుతారు. ఇట్లా అవ్వాలంటే మన ఛానల్ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి అతుక్కొని ఉండండి అని చెప్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.